వచ్చాయి. ఇది ఇంకా కొద్దిగా పెరగచ్చు, ఎందుకంటే ఈటీపీబీఎస్ ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓటర్స్కి ఏవి పోతాయి, అది ఇంకా వస్తున్నాయి. 4th నాడు 8 o'clock మార్నింగ్ వరకు వాట్ ఎవర్ కమ్స్ విల్ బి టేకన్ ఫర్ కౌంటింగ్. సో స్టిల్ వీఆర్ గెటింగ్ సమ్ నంబర్స్ డైలీ. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం 276 టేబుల్స్ పెట్టడం జరిగింది. దానికి హాల్స్ నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు, ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి అట్లీస్ట్ ఒక 2 ప్లేస్లో 2 కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్ కోసం ఉంటాయి. ఈ హాల్స్ లోపల టోటల్ అంతా కలిపి 276 టేబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క ఏఆర్ఓ ఉంటారు. ఎవ్రీ టేబుల్ పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేసే ప్రతి టేబుల్ మీద ఒక సీనియర్ ఆఫీసర్ డెసిగ్నేటెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఏఆర్ఓ గారు ఉంటారు. ఆయన కింద ఒక సూపర్వైజర్ ఉంటారు, కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, తర్వాత ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఎవ్రీ టేబుల్ విల్ హ్యావ్ అ మైక్రో అబ్జర్వర్. సో ఇది అంతా చేసేది ఆల్మోస్ట్ 1600-1700 వరకు స్టాఫ్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద కౌంటింగ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్. తర్వాత ఈటీపీబీఎస్కి కొంత ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ ఉంది ఈసీఐ వారిది. అంటే ఈటీపీబీఎస్ అంటే అది ఎన్వలప్స్ వస్తాయి. ఎన్వలప్స్లో స్కానింగ్ అవి అంతా ఉంటాయి. ఆ స్కానింగ్ చేసుకొని తర్వాత దాన్ని పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్కి పంపడం జరుగుతుంది. ఆ స్కానర్స్ మన దగ్గర డిపెండింగ్ అపాన్ ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎన్ని ఈటీపీబీఎస్ రాబోతున్నాయి దాన్ని బట్టి 135 స్కానర్స్ పెట్టడం జరిగింది. దీనికి ఈ స్కానింగ్ దానికి సెపరేట్ టేబుల్స్ ఉంటాయి. దాని మీద కూడా ఒకరు ఏఆర్ఓ ఉంటారు. 10 టేబుల్స్ వరకు ఉంటే ఒకరు ఏఆర్ఓ, అంతకంటే ఎక్కువ ఉంటే 2 ఏఆర్ఓస్ ఉంటారు. ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, ఒకరు అసిస్టెంట్ ఉంటారు. వీళ్ళు బేసికలీ స్కాన్ చేసి అన్నిటికీ లెక్కలు పెట్టుకుంటారు, కరెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తారు. చూసిన తర్వాత ఆ బ్యాలెట్ని పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ దగ్గరకి పంపించేస్తారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఇది ఓవరాల్ ప్రొసీజర్. తర్వాత ఈవీఎంలోకి వస్తే మనకు మ్యాక్సిమం 24 రౌండ్స్ ఒక 3 అసెంబ్లీ సెగ్మెంట్స్లో జరుగుతాయి. చొప్పదండి ఆఫ్ కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీ, యాకుత్పుర ఆఫ్ హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ దేవరకొండ ఆఫ్ నల్గొండ కాన్స్టిట్యుయెన్సీ. ఈ 3 సెగ్మెంట్స్లో ఒక 24 రౌండ్స్ వరకు జరుగుతాయి. మిగతా అన్ని చోట్ల దీనికంటే తక్కువే ఉంటాయి. అట్లాగే మినిమం రౌండ్స్ చూడాలంటే 13 రౌండ్స్ 3 సెగ్మెంట్స్లో ఉంటాయి. ఈ 3 సెగ్మెంట్స్ ఏంటంటే ఆర్మూర్ ఆఫ్ నిజామాబాద్ కాన్స్టిట్యుయెన్సీ, భద్రాచలం ఆఫ్ మహబూబాబాద్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ అశ్వరావుపేట్ ఆఫ్ ఖమ్మం కాన్స్టిట్యుయెన్సీ. ఓవరాల్గా చూడాలంటే బల్క్ ఆఫ్ ద అసెంబ్లీ సెగ్మెంట్స్లో 18, 19, 20, 21 అట్లా రౌండ్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి our estimation is that we should be able to finish this about 3 o'clock, 4 o'clock వరకు అవ్వాలి. Of course, it is dependent on lot of things. When I come to the procedure, నేను కొంత ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాను. ఎవ్రీ రౌండ్కి టాబులేషన్ కావాలి, తర్వాత మళ్ళీ మైక్రో అబ్జర్వర్స్ చూడాలి, కౌంటింగ్ ఏజెంట్స్ అక్కడ ఉంటారు, వాళ్ళ సంతకాలు తీసుకోవాలి. ఇది చేసిన తర్వాత మెయిన్ టేబుల్కి వస్తుంది. మెయిన్ టేబుల్ మీద దానికి ట్యాబులేషన్ జరుగుతుంది. ట్యాబులేషన్ తర్వాత దానికి అబ్జర్వర్ గారు చూస్తారు. అబ్జర్వర్ గారు చూసిన తర్వాత వన్స్ దట్ ఈస్ క్లియర్డ్, దెన్ ఇట్ ఈస్ క్లియర్డ్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. దాని తర్వాత దీన్ని డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఆ డేటా ఎంట్రీ ఎన్కోర్ ఇస్ ద ఈసీఐస్ వెబ్సైట్, దాంట్లో డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఆ డేటా ఎంట్రీ చేసిన తర్వాత దానికి ప్రింట్అవుట్ తీసి మళ్ళీ
వెరిఫై చేస్తారు, కరెక్ట్గా డేటా ఎంట్రీ అయిందా లేదా, కౌంటర్ సిగ్నేచర్ అవుతుంది, దెన్ ఓన్లీ 1 రౌండ్ ఈజ్ కాల్డ్ ఎస్ అ రౌండ్ కంప్లీటెడ్. సో ఈ అంతా పద్ధతి ఫస్ట్ 2-3 రౌండ్స్కి కొంత అలవాటు పడేసరికి కొంత టైం పడుతుంది. అఫ్ కోర్స్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ హ్యాస్ బీన్ గివెన్ టు ఆల్ ద స్టాఫ్. అయినా కూడా ఫస్ట్ 2-3 రౌండ్స్కి ఈవీఎంస్ రావడం, దానికి ఓపెన్ చేయడం, కౌంటింగ్ ఏజెంట్స్ని కూడా చూపించడం, వాళ్ళ సైడ్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, సందేహాలు ఉంటాయి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత ఈ అంతా పద్ధతి ఫాలో చేయడం. ఇది అంతా చేసిన తర్వాత ఫైనల్గా ఎవ్రీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఈసీఐ ఆర్డర్స్ అండ్ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఈసీఐ వారు ఆర్డర్ ఇచ్చారు. దాని ప్రకారం ఎవ్రీ అసెంబ్లీ సెగ్మెంట్లో అట్ ర్యాండమ్ 5 పోలింగ్ స్టేషన్స్ని పికప్ చేసి దానికి వీవీప్యాట్ స్లిప్స్ని కౌంట్ చేయడం జరుగుతుంది. ఈ వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయాలంటే వీవీప్యాట్ స్లిప్స్కి సెపరేట్ బూత్ ఉంటుంది. ఎందుకంటే స్లిప్స్ అందుకనే దానికి చుట్టూ ఈ జాలీలాగా ఉంటుంది, సో దట్ నోబడీ క్యాన్ టచ్ ఇట్. అండ్ దానికి సెపరేట్ కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారు, సెపరేట్ కౌంటింగ్ స్టాఫ్ విల్ బి దేర్. సో వాళ్ళు దానికి కౌంటింగ్ చేస్తారు. ఇది జరిగేది ఆఫ్టర్ ద ఎంటైర్ కౌంటింగ్ ఈజ్ ఓవర్ ఆఫ్ ద ఈవీఎంస్. దాని తర్వాత దీన్ని లాస్ట్లో చేస్తారు. చేసిన తర్వాత ఈ 5 అట్ ర్యాండమ్లీ ఎవరు తీసుకుంటారంటే అక్కడ అబ్జర్వర్ గారు ఉంటారు, ఆరో గారు ఉంటారు, వీళ్ళు చూస్తారు. సో ఆ 5 కేసులు కౌంట్ చేసిన తర్వాత టాలీ చేస్తారు. దేంతో ఈవీఎం నంబర్స్ అండ్ వీవీప్యాట్ స్లిప్స్ నంబర్ క్యాండిడేట్ వారిగా కరెక్ట్గా సేమ్ వచ్చిందా లేదా టాలీ చేస్తారు. టాలీ చేసిన తర్వాత if it comes correct, then they'll go further for compilation of segment wise numbers. తర్వాత పోస్టల్ బ్యాలెట్ నంబర్స్ అంత కంపైల్ చేసిన తర్వాత టోటల్ నంబర్స్ వస్తాయి క్యాండిడేట్ వారిగా. ఆ క్యాండిడేట్ వారి నంబర్స్ దాని తర్వాత దాన్ని రిజల్ట్ డిక్లరేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ద స్టాఫ్ హూస్ బీయింగ్ అలాటెడ్ ఫర్ ద కౌంటింగ్ వాళ్ళని కూడా ర్యాండమ్గా సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. టోటల్గా మనకు స్టేట్లో కౌంటింగ్ స్టాఫ్ రిక్వైర్మెంట్ ఈజ్ అబౌట్ 10,000. సో వీ టేక్ అబౌట్ 50% ఎక్స్ట్రా. ఆ 50% ఎక్స్ట్రా తీసుకొని అందులో నుంచి